హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక డాల్బీ అట్మస్ సంబంధించిన పవర్ యాంప్ అండి. ఇది వచ్చండి మనకు కడప నుంచి పవన్ గారు ఆర్డర్ ఇచ్చారండి. ఇంతకుముందు మన దగ్గర నుంచి టోటల్ సెట్ అతనికి ఇవ్వడం జరిగిందండి. అయితే వన్ బై వన్ మన దగ్గర ఐటమ్స్ తయారు చేయడం జరుగుతుందండి. ఇదే ఫైనల్ అండి. అతనిది డాల్బీ అట్మస్ ఈ యాంప్ వేయడంతో ఇంకా ఫైనల్ అవుతుందండి. అయితే మనకు ఈ యాంపేర్ వచ్చండి 4 ఛానల్ అండి. ఈ 4 ఛానల్ యాంపేరు పర్ ఛానల్ వచ్చండి 100 వాట్ పక్కగా వస్తుందండి. అలాగే ఇందులో వచ్చి ఇండివిజువల్గా వాల్యూమ్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే బేసు ట్రిబుల్ ఇండివిజువల్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇందులో మనం 2 స్టీరియో ట్రాన్సిస్టర్ బోర్డులు ఉపయోగించడం జరిగిందండి. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించడం జరిగింది. అలాగే కూలింగ్ పర్పస్ కోసం ఫ్యాను, స్పీకర్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఉపయోగించడం జరిగిందండి. అయితే ఇది మనకు వచ్చండి పవన్ గారు నాకు సింపుల్ బడ్జెట్లో ఉండాలండి. డాల్బీ అట్మాస్కి పెద్ద అంగమే అవసరం లేదు, సింపుల్ బడ్జెట్లో ఇవ్వండి అన్నారు. ఆ విధంగానే అతని కోసం ఇది తయారు చేయడం జరిగిందండి. అయితే ఈ క్యాబినెట్ కూడా వచ్చండి చాలా చిన్న క్యాబినెట్ అండి. మనకి 4 ఛానల్ అండి. 4 ఛానల్ కంటే పెద్ద క్యాబినెట్ ఏమో పెద్ద ఆర్భాటం అవసరం లేదు, చిన్న క్యాబినెట్లోనే నాకు ఇష్టసాలని అన్నారండి. ఎక్కడ కూడా ఏ నాయిస్ కానీ లేదా హమ్మింగ్స్ కానీ ఎక్సెట్రా ఏం కూడా లేకుండా తయారు చేయడం జరిగిందండి. ఈ ఫ్రంట్ ప్యానల్ కూడా వచ్చండి ఐరన్ అండి. ఇది కూడా ఏంటంటే ఇది నా ఓన్ మ్యాకింగ్ అండి, ఎక్కడ కూడా చేసింది కాదండి. ఇది నా ఓన్ మ్యాకింగ్ తోటి మొత్తం స్టిక్కరింగ్ ఇది అంతా చేయడం జరిగిందండి. తర్వాత ఈ పైన గరుడ ఆడియోస్ లోగో కూడా నేను హ్యాండ్ మోడ్గా కట్ చేసి స్టిక్కరింగ్ చేయడం జరిగిందండి. అలాగే మనకి ఇందులో వచ్చండి 4 ఛానల్ అయితే ఈ 3 వచ్చండి ఒక ఛానల్ అండి. వాల్యూమ్, బేసు, ట్రిబుల్. అలాగే ఈ 3 వచ్చండి ఒక ఛానల్ అండి. ఇది కూడా వాల్యూమ్, బేసు, ట్రిబుల్ అండి. అలాగే ఈ సైడ్ వచ్చి పవర్ బటన్ అండి. ఇది చాలా చిన్నగా ఉంటుందండి. అయినా ఇది కూడా 16 యాంప్స్ అండి. అలాగే పైన ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. పవర్ అంటే ఇది ఐరన్ ప్యానల్ కాబట్టి మనకి లోపల నుంచి లైటింగ్ వచ్చే అవకాశం లేదండి. అందుకోసం యాంపేర్ ఆన్ చేసామో ఆఫ్ చేసామో తెలియడం కోసం ఇక్కడ పవర్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తానండి. ఇదండి బ్యాక్ సైడ్ వచ్చండి ఇక్కడ 2 స్పీకర్లు అండి, ఇక్కడ 2 స్పీకర్లు కనెక్టర్లు అండి. ఇది అయితే ఫ్రంట్ అట్మస్ 1, 2, అలాగే బ్యాక్ అట్మస్ 1, 2 ఇలా 4కి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్యూజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలామంది నాకు రీమోడలింగ్ వచ్చిన యాంపర్లు చూసానండి, ఫ్యూజ్ వేయట్లేదండి. ఫ్యూజ్ అనేది కంపల్సరీగా వేయించుకోండి, లేదా మీరు కొన్న తర్వాత చూసుకోండి. ఫ్యూజ్ ఉండాలి కంపల్సరీగా. ఫ్యూజ్ లేదు అంటే మాత్రం ఫ్యూచర్లో ఇబ్బంది అవుతారు. లోపల ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏమాత్రం జస్ట్ మీకు చిన్న స్పార్క్ వచ్చినా ఫ్యూజ్ పోద్దండి మెయిన్. అది ఫ్యూజ్ లేదనుకోండి డైరెక్ట్ కాలిపోద్దండి. ఆ ఫ్యూజ్ ఉండడం వల్ల కొంచెం మనం సేఫ్ సైడ్గా ఫ్యూజ్ కొట్టగానే లోపల ఏమైనా షార్టేజ్ అయింది, ఏమైనా అవిందని చెక్ చేసుకొని మనం ఏదైనా చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ వచ్చండి ఇన్పుట్లు అండి. అయితే ఇక్కడ 6 ఉన్నాయి. ఈ మధ్యలో 2 వచ్చండి డమ్మీలు అండి. ఈ సైడ్ కనెక్షన్ ఇచ్చాను, ఈ సైడ్ కనెక్షన్ ఇచ్చానండి. ఈ సైడ్ వచ్చి ఒక ఛానల్కి వస్తుందండి. ఈ సైడ్ వచ్చండి ఒక ఛానల్కి వస్తుందండి. ఇదండి. అది లోపల కూడా మీకు ఏమి వేసానో ఏటన్నది మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. అయితే నేను అందరు రెగ్యులర్గా వాడే బేస్డ్ బోర్డులు మాత్రం వాడనండి. నాకు పక్కగా క్లారిటీ ఉండాలి. మనకి ఇచ్చే పవర్ యాంపులు అండి. వాళ్ళు వాడేది హెవీ రిసీవర్ మీదకి వాడుకునేదండి. హెవీ రిసీవర్ మీదకి వాడేది పక్కగా కొంచెం క్వాలిటీగానే బేసిక్ ట్రిపుల్ బోర్డులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. లోపల ఇంటర్నల్గా కూడా మనం ఏం వేసామో ఒకసారి సెట్ చేద్దామండి. చూస్తున్నారు కదండి యాంపేర్ ఫ్రంట్ లుక్. ఇదంతా నా ఓన్ డిజైన్ అండి. అయితే మనకు మీరు మొత్తం గమనించవచ్చండి. అయితే నా నేమ్ బాగా పెద్దదిగా చేయడం వచ్చిందండి, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉందని కొంచెం నేమ్ పెద్దగా చేయడం వచ్చిందండి. మీరు ఓవరాల్గా చూడొచ్చండి లోపల ఏం వేసాను ఏంటనేది. ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 24/024 6 యాంపర్ అండి ఇది. అలాగే పవర్ సప్లై అండి. అయితే పవర్ సప్లై పీసీబీలు ప్రస్తుతానికి స్టాక్ లేవండి, అందుకోసం ఇట్లా తయారు చేయడం జరిగిందండి. మొత్తం స్టాక్ అయిపోయిందండి. అయితే ఈ 6 యాంప్ డైవర్స్ తోటి 50 వోల్ట్స్ 50,000 యూఎఫ్ కెపాసిటీలు ఉపయోగించడం జరిగిందండి. అలాగే ఒక బగ్ బోర్డు వచ్చండి ఫ్యాన్ నాయిస్ కోసం ఉపయోగించడం జరిగిందండి. మన కూలింగ్ పర్పస్ మొత్తానికి ఒక ఫ్యాన్ అండి. అయితే 2 బోర్డులు కాబట్టి ఒక ఫ్యాన్ అయితే సరిపోతుందండి. అది కూడా డైరెక్ట్గా అవుట్కు పెట్టేసానండి. అలాగే
బోర్డుల విషయానికి వచ్చేటప్పటికండి 2 స్టీరియో బోర్డులు తీసుకోవడం జరిగిందండి. ఒకటి శక్తి అండి, రెండోది యూడి అండి. ఈ 2 ఎందుకు ఇలా తీసుకున్నారని మీకు కొంచెం డౌట్ రావచ్చండి. అయితే శక్తి అట్మస్ బ్యాక్ అండి, యూడి వచ్చండి అట్మస్ ఫ్రంట్కి అండి. బేస్ ట్రిపుల్ బోర్డుల విషయానికి వచ్చేటప్పటికండి వసంత్ అండి. ఈ వసంతలోన 3 ఐసీలు ఉంటాయండి. చూడండి ఒకసారి, 3 ఐసీలు ఉంటాయండి. కాంపోనెంట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ తోటి తయారు చేయడం జరిగిందండి. బేసు ట్రిపుల్ అన్నారా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకోసం నేను సెక్షన్ కండి, ఇది ఒక సెక్షన్ కండి తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చండి మనకు 24 hours నుంచి 30 hours వరకు పనిచేస్తాయండి. 12 hours అయితే మాత్రం కాదు. అలాగే అండి స్పీకర్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేటప్పటికి 8 ఛానల్ వేయడం జరిగిందండి. అంటే నా దగ్గర ప్రస్తుతానికి స్టాక్ అయిపోయిందండి. 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ మాత్రం ఉంది. అందువల్ల 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ వేయడం జరిగిందండి. ఇదండి ఓవరాల్గా మనకు లోపల కాంపోనెంట్స్ మొత్తం. అయితే ఆడియో మొత్తం చెక్ చేశానండి, చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. నాకైతే ఓకే అనిపించింది. మరి కస్టమర్ రివ్యూ ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి యాంఫీర్లు కానీ, పవర్ యాంపులు కానీ, అలాగే సబ్ ఊపర్ బాక్సులు కానీ ఇలాంటి ఏమైనా కావాలన్నా కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక ఉంటానండి. జై హింద్.